ఈ బయట పోస్టర్స్ చూసాను, అందులో సినిమా ప్యారడైజ్ ఉంది. దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో అబౌట్ సినిమా ఐ మీన్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఒకటి ఫ్యాన్ అండ్ హీరోది తీసేస్తే ఇంకోటి మహాలక్ష్మి థియేటర్ గురించే ఉంటుంది సినిమా మొత్తం. దట్ వేస్ ఇంకొక స్టోరీ లైన్. యాక్చువల్లీ ఐ విల్ ఒబే ఇన్ వే వేర్ స్టోరీ అంతా స్టార్ ఫ్యాన్ థీమ్ హోప్ ఫెయిల్యూర్ కై అండ్ విలేజ్ ఇవన్నీ ఆర్గానిక్గా అలా సెట్ అయిపోయినా సినిమా ప్యారడైజ్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. గుడ్ ఇన్ఫ్లుయెన్స్ వై ఐ సే ఐ డోంట్ ట్రై టు కాపీ ద ఫిల్మ్, బట్ ఒక ఇంపాక్ట్ ఇచ్చింది కదా సినిమా నాకు. ఇట్ స్టేస్ ఇన్ మై హెడ్ ఫర్ ఎవర్. సో ప్రాబబ్లీ థియేటర్ కట్టాలి అనే థాట్ అందులో కూడా ఉంటది కదా. థియేటర్ కట్టరు, అక్కడ థియేటర్ లో రీల్స్ రన్ చేస్తుంటాడు. బట్ యూ కైండ్ ఆఫ్ సీ ఫ్యూ విజువల్స్ ఆఫ్ అన్ యాక్టర్ బీయింగ్ ఇన్ ద ప్రొజెక్టర్ రూమ్, థియేటర్ నుంచి సినిమా చూడడం, థియేటర్ని ఇష్టపడడం, ఇవన్నీ ఉంటాయి చూడండి విజువల్స్, నాట్ ద కన్స్ట్రక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్. కన్స్ట్రక్షన్ ఉండదు దాంట్లో, విజువల్ రిఫరెన్స్. విజువల్ రిఫరెన్స్, ఆ విజువల్ చాలా మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో అప్పుడు నేను ఎప్పుడైతే ఫ్యాన్ స్టోరీ అనుకున్నానో, ఓ వై నాట్, షీ కెన్ బి మహాలక్ష్మి వేర్ ద థియేటర్ నేమ్ ఈజ్ మహాలక్ష్మి అండ్ షీ విల్ ఫాల్ ఇన్ లవ్, హీ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్. సో ఆ డ్రామా ఉంటుంది. నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక కన్ఫ్యూషన్ ఉండేది, అంటే ఆ స్క్రీన్ మీద ఆర్టిస్టులు ఎలా వస్తున్నారు, టప్ టప్ అనే ఎలా వస్తారు, బట్టలు మార్చుకుని స్క్రీన్ వెనకాల ఏదైనా రూమ్ ఉంటుందా ఇల్లు అని నేను చిన్నప్పుడు చాలా ఫీల్ అయ్యేవాడిని. అండ్ అది కొన్ని క్వశ్చన్స్ దే విల్ బి లెఫ్ట్ విత్ అస్ బికాస్ వీఆర్ 5 years 6 years ఓల్డ్, వీ మైట్ నాట్ ఎక్స్ప్రెస్ టు అవర్ పేరెంట్స్ అన్నమాట. సో అలా చాలా ఉండిపోయింది. ఇఫ్ యూ సీ దట్ డౌట్ వాస్ దేర్ లైక్ 1 year 2 years I was traveling with that. So and then I got to know that there is one light which comes on to it and falls అని తర్వాత తెలిసింది నాకు. సో ఆ నాస్టాలజిక్ ఫీలింగ్లు అన్నీ ఉండి సినిమా అంటే ఇష్టము గౌరవం ఉన్న వ్యక్తిగా నాకు ఆ ప్రిమైజ్ సెలెక్ట్ చేసుకుంటే ఐ కుడ్ డూ సమ్ జస్టిస్ అనిపించింది. అండ్ కానీ సినిమా రాస్తున్నప్పుడు సినిమా ప్యారడైజ్ చూడలే, మళ్ళీ భయం వేసింది. మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అండ్ రెండోది ఇట్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ విజువల్స్ బై ద వే, వెరీ గుడ్ ఫిలిం.